మొన్న షర్మిల మాట్లాడుతూ చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు పాస్‌పోర్ట్‌లన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్నట్టుగానే దాంతో పాటు భారతి మీద అటాక్ చేసింది. భారతిరెడ్డే దీన్ని మొత్తడం కారణం. అవును. మీరు మొత్తం సింగిల్ ప్లేయర్‌గా ఉండండి మీరు. ఎదుటి వాళ్ళని లేకుండా వాళ్ళ కత్తితో వాళ్ళని చంపేసి సింగిల్ ప్లేయర్‌గా ఉండండి. దీని మొత్తానికి కారణం భారతీ కేంద్రంగానే జగన్మోహన్ రెడ్డి ఇలాగ అయిపోయింది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. చాలా మంది దీని గురించి అన్నారు. అంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అది ఇది అన్నాడు. బట్ భారతి పేరు ఈ మధ్య విపరీతంగా వినిపిస్తుంది. ఇలా జరగటానికి ప్రతి దాంట్లోనూ భారతి. సునీత కూడా మనం ఒక ఇంటర్వ్యూలో చూస్తే భారతికే మాట్లాడాను. భారతితో మాట్లాడుతున్నాను. భారతి అంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కూడా లేదని నేను చెప్పారు పాపం ఆయనకి. నంబర్ లేదంట, ఫోన్ లేదంట. అవును. బట్ ఇప్పుడు కూడా ఇట్లాగా భారతి రెడ్డి అనే పేరు ఎక్కువ వస్తుంది. ఏం చెప్తారు సార్ మీరు? ఇక్కడ రాధాకృష్ణ గారు ప్రతి ఒక మగవాడి యొక్క విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని అంటారండి. అవును. ఇంకోటి ఏంటంటే ఒక వదిన మరదళ్ళు వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఒక బ్రదర్ అని కూడా ఒక మన మధ్యతరగతి కుటుంబాల్లో కానీ హ్మ్. అందరి కుటుంబాల్లో తెలుగువారి కుటుంబాలు ఎక్కడ ఏంటంటే ఎక్కువగా వదినతో రికమెండ్ చేయించుకుని హ్మ్. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా సరే వాళ్ళ బ్రదర్ కన్వే చేయాలనుకుంటుంది. హ్మ్. ఒక్కోసారి చెప్పలేకపోతారు. హ్మ్. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వదిన దగ్గరికి వెళ్ళి లేదంటే తమ్ముడు భార్య దగ్గరికి వెళ్ళి కావాల్సిన అమ్మ చెప్పి చేయించుకుంటారండి. ఉదయంతో చెప్పి చేయించుకుంటారు. వదినతో చెప్పి అన్నయ్యకి చేస్తారు. చెప్పలేనప్పుడు. హ్మ్. ఈ ఆస్తి గొడవలు అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. వాడికి ఆస్తి కానీ లేకపోతే పొలిటికల్ గా తనకు ఏం కావాలి ఇవన్నీ చెప్పుంటారు భారతిరెడ్డి గారికి. హ్మ్. మొన్న సునీతారెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా ఏం చూశానంటే భారతిరెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉందట ఆవిడ. అవును. ఫోన్ మాట్లాడతాను నేను డైరెక్ట్ గా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ యాక్సెస్ లేదని చెప్తున్నాడు. కావాలంటే నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పాడు. హ్మ్. తను ఈ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అన్ని కూడా విశేషాలు భారతిరెడ్డి గారు మేము డిస్కస్ చేస్తామని చెప్తున్నారండి హ్మ్. సునీత గారు. హ్మ్. అలాగే అంటే తనకు న్యాయం జరగాలని చెప్పేసి తనకు విషయం తెలిసిన తర్వాత అమ్మో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ ఇవ్వట్లేదని తెలిసి భారతిరెడ్డి గారు కూడా చెప్పారటండి. హ్మ్. మరి ఇవన్నీ చెప్పినప్పుడు భారతిరెడ్డి గారికి అన్ని విషయాలు తెలిసి అసలు ఏం జరిగింది మొత్తం అసలు భారతిరెడ్డి గారిని కూడా సార్ ఇంటరాగేట్ చేయాలని అడుగుతున్నారు. ఆవిడ కేంద్రంగానే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఏదైతే అవును. ఉందో, హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాల గురించి చెప్తున్నాను. బిఫోర్ ఉమ్, ఆమెకు తెలుసా లేదా అనేది సిబిఐలో లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు మాట్లాడాలి. ఉమ్, బట్ సునీత చెప్తుందని మాత్రం భారతిరెడ్డిని కూడా ప్రాసిక్యూట్ చెయ్యాలి అని అవునండి. చెప్తున్నారు. మీకు గుర్తుందా? అవును అవును. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉమ్, విచారించాలి అని చెప్తున్నారు. అవునండి. అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇన్ని ఏజెన్సీస్ లేకపోతే వేరే పట్టి వాళ్ళు ఆగిన పరిస్థితి. రేపు పదవి పోతే ఉమ్, పదవి పోయింది. నార్మల్ ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు. నార్మల్‌గా ఒక మనిషి నార్మల్‌గా. అప్పుడు ఏజెన్సీలు ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? భారతిరెడ్డిని కూడా. న్యాచురల్ గా ఏంటంటే ఫస్ట్ ఫోన్ కాల్ తనకే వచ్చింది కదా. అవును. అక్కడ వాళ్ళు ఈ మేనిఫెస్టో గురించి హ్మ్. అజయ్ కల్లం గారు హ్మ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ 5 మీటింగ్ లో ఉన్నారట. హ్మ్. ఫస్ట్ ఫోన్ కాల్ భారతిరెడ్డి గారికి వచ్చింది. వచ్చినప్పుడు న్యాచురల్ గా ఏమవుతుంది వాళ్ళు ఏం జరిగిందమ్మా మీకు ఏం చెప్పారు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ అడగాలి. ఎందుకు పిలవట్లేదని చెప్పేసి సునీత అడుగుతుందండి. మొన్న సునీత గారి ఇంటర్వ్యూ వింటే ఉమ్, వాళ్ళకి 6:30 తర్వాత తెలిస్తే 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి మరియు భారతిరెడ్డి గారికి తెలిసింది అవును. అని ఆవిడే చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి. అవును. అంటే కన్న కూతురికి తెలియకుండా వాళ్ళకి ఫోన్ వెళ్ళిందంటే డెఫినెట్లీ దీంట్లో ఏదో కొంత మతలబు లేదంటారా గురుగారు? అవును. అంటే వీళ్ళ విషయం ఏంటంటే భారతిరెడ్డి గారిని ఎందుకు పిలవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలవట్లేదు మనకేమనిపిస్తుందంటే వాళ్ళకేం నిజంగానే వాళ్ళకేం తెలియదు ఇన్నోసెంట్ పీపుల్ అనుకుంటే ఆవిడ ఒప్పుకోవట్లేదండి. హ్మ్. పోనీ మీరు ఇద్దరు ఇన్నోసెంటే కానీ పిలవాలి కదా. ఈ ఏజెన్సీలు వాళ్ళు పిలిచి అలా ఏం జరిగింది విచారించాలి కదా అని ఎందుకు విచారించట్లేదు. భారతిరెడ్డి గారికి మొత్తం అంతా తెలుసు అని వీళ్ళు అంటున్నారు కానీ అది మనం చెప్పలేమండి. హ్మ్. అది భారతిరెడ్డి గారు నిజమా కదా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీ చెప్పాలి, కోర్టు చెప్పాలి. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు హ్మ్. ఇంటరాగేట్ చేస్తే కానీ తెలియదు. హ్మ్. కానీ అసలు పిలవట్లేదు. అది వీళ్ళ బాధ. సార్ జనాలకి అందరికీ తెలుసు. ఎందుకంటే సెంట్రల్‌తో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాలు మనం చూసుకున్నట్టయితే ఉమ్, బయటికి కనపడకపోయినా వాళ్ళతోనే రిలేషన్‌లో ఉన్నాడు అని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అభివృద్ధి పనులో లేకపోతే డబ్బులకు పోలవరంకి సంబంధించి మాట్లాడడానికెళ్ళి ఉమ్, వస్తానని చెప్పిన వీళ్ళందరూ కూడా అక్కడికెళ్ళి సొంత కేసులు అవ్వచ్చు వీటి గురించి మాట్లాడుతున్న పరిస్థితి. హోంశాఖనో లేకపోతే
వీళ్ళతోనూ కలుస్తున్న పరిస్థితి అని చెప్పి ప్రతిపక్షాలు వచ్చి ప్రజలు ఆ. మాత్రం మాట్లాడుకుంటున్నాయి. నిజంగా ఇలాంటి విషయంలో దీనివల్ల 5 సంవత్సరాలు మేనేజ్ చేయగలిగాడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజల యొక్క అభిప్రాయం కాదంటారు. స్టేట్ కావాల్సిన వెల్ఫేర్ అంతా చూడకుండా పర్సనల్ విషయాలు చూశారని చెప్పేసి షర్మిల గారు కానీ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే సునీత గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారండి. ఉమ్, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మొత్తం కడప పార్లమెంట్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఓడించాలి ఎవరినండి, అవినాష్ రెడ్డిని. ఉమ్, మీరు అవినాష్ రెడ్డి గెలిపిస్తున్నట్లయితే అతను జైల్లో ఉంటాడు. అంటే జైల్లో ఉన్నాడంటే అర్థం ఏంటన్నమాట, ఇది ఓడిపోతున్నారన్న సంగతి షర్మిల గారు కూడా తెలిసిపోయింది. ఉమ్, అంటే ఈ వైసీపీ ఇంకా గవర్నమెంట్ రాదు, వచ్చేది కూటమి అని తెలిసిందండి ఇది. ఉమ్, అంటే ఒకవేళ గెలిచారనుకోండి, గెలిస్తే ఎక్కడ ఉంటారు, అయినా అరెస్ట్ అవుతారు, జైల్లో ఉంటారు, మీరు వెళ్ళి కలుసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఎవరు గెలుస్తున్నారో షర్మిల గారు చెప్పేశారండి. ఉమ్. భారతిరెడ్డి చుట్టే కథ అంతా తిరుగుతుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. మొన్న ఎలక్షన్ కి సంబంధించి అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం పులివెందుల్లో కూడా ప్రచారం చేశారు. అవినాష్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి కూడా. అంటే అక్కడ అక్కడ కానీ బట్ ఆమెను కూడా ఎవరైతే ప్రజలు ఆమెను వ్యతిరేకించిన పరిస్థితి కనబడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మిగతా విషయాల్లో కూడా అవ్వచ్చు. డెఫినెట్లీ 2024 ఎలక్షన్స్ లో పులివెందుల్లో దాంతోపాటు కడపలో ఏదైనా సంచలన విజయం నమోదయ్యే అవకాశం లేదంటారా మీరు? గ్యారంటీగా ఇక్కడ ఏంటంటే కడప ప్రజలందరూ కూడా విషయం తెలిసిందండి. విషయం తెలియకముందు వేరు, ఇక్కడ షర్మిల గారు వస్తారని వారు ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని, ఆవిడ ఇక్కడే పార్లమెంట్లో నిలబడతారని ఎవరు ఊహించలేదు అనమాట. ఇప్పుడు మీరు అడుగుతుంది, నేను రాజశేఖర్ కూతురుగా అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అడుగుతున్నాను, నన్ను గెలిపించండి, న్యాయం చేయండి అని ఒకరు కాదు, ఇద్దరు ఆడపిల్లలు అడుగుతున్నారు. మేము కడప ఆడపడుచులు అని చెప్పేసి ఇద్దరు అడుగుతున్నారు, కొంగు పట్టి అడుగుతున్నారు. డెఫినెట్గా అక్కడ అవినాష్ రెడ్డి గారు ఓడిపోతారు. భారతిరెడ్డి గారు ఎంత తిరిగినా ఈ మెజార్టీ రాదు, ఓడిపోవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి.